చూడంగానే అది బాగుంది ఇది బాగుంది అనొద్దు. నేను బాగుందంటేనే బాగుంది. బాగుంది కదా. ఏమన్నా కొంటారా? శూన్య కోసం అప్ప నా ముందర ఇంకా చాలా ఉన్నా చూడండి అన్న. చేద్దాం ప్రేమ పాటిద్దాం. ఫుల్ చింతపండు ఉండాలి ఇంకా గల్లి అంతా. ఉంటా. ఏం కొంటారా? లే చూస్తాను. ఎన్నిసార్లు చూస్తారా బాబు? అక్కడేదో బాగుంది రా. ఏనా ఏ బొమ్మ వాళ్ళు ఇచ్చారా? సూతనం ఉన్నాయా నీతోటి రోజు నా సార్. డబ్బులు లేసని బుక్ చేస్తా లేకపోతే మా బొమ్మ ఆల్రెడీ బుక్ అయిపోయింది. మరి ఎందుకు వచ్చినారా? మాకు బొమ్మల్ని చూస్తే తెలియని ఆనందం వస్తుంది నా. అందుకే సారీ అన్న. బొమ్మ బాగుంది కదా అన్న. దీని కలర్ ఏంటి సూపర్ ఉంటుంది. తెలిసి పోరాపు. అన్నా రేపు బండి చెప్పరా. బాగుంది కదరా కలర్ వేసింటే ఇంకా బాగుంటుంది. తీసుకుందామా? ముందర ఇంకా బాగుంటుంది చూద్దాం. ముందర కూడా నేనే రా ఉండేది. బొమ్మ ఇది ఓకేనారా అందరికి? ఎంత అడుగు అన్న? ఎంత? 50,000 బాబు. ఇంకో మాట అడిగి తీసుకెళ్ళండి. ఇంకో 10 సార్లు 10 మాటలు అడిగినా బొమ్మ కొనలేం లేనా. థ్యాంక్ యూ. రే ఆగు. ఇంకో మాట అన్నాడంటే ఎంత చెప్పినా తగ్గుతాలే. చెప్తా ఆగు. ఇగో చెప్పా ఫస్ట్ అండ్ లాస్ట్ మాట 10,000 ఇస్తాం. రే ఏంద్రా వాడు? ఈ బొమ్మ చేయడానికి ఎంత కష్టపడతామో తెలుసా? మేము కూడా కష్టపడే చందాల కలెక్ట్ చేసేది. ఏమరా అప్పుడే బయట పడారు వీళ్ళు షుగర్ పేషెంట్ కొద్దిసేపు కూడా ఉండలేదు. నేను అడే కానీ సరే లాస్ట్ ఎంతో చెప్పు. చూడప్పా ఎండనక వానక రాత్రి అనక పోలంక చాలా కష్టపడ్డాం. అవన్నీ చెప్తే వ్యాపారాలు జరగవిడ. ఏమి లాస్ట్ రేట్ ఎంత చెప్పు? ఎంత ఇస్తారా? రే గాలి ఎక్కడికి? గాలన్నావుగా గాలికి ఎగరడానికి. ఏది మన గల్లీ గణేష్ బొమ్మ ఉంటే చూపి. ఓకే అవునమ్మా. ఈసారి చందా ఎంత నా ఇస్తున్నావు? కోరిక తీరుంటే ఎంతైనా ఇచ్చేదాన్ని కానీ అది తీరట్లేదు. ఏంటమ్మా అది? ఇప్పుడు దాని గురించి ఎందుకులే. సరే గానీ నేను ప్రతిసారి పూజ చేసి నాకు మంచి అమ్మాయితో పెళ్లి కావాలి, ఆ వచ్చే అమ్మాయి నేను బాగా చూసుకోవాలని కోరుకుంటా. అలాగే నాలా ఎవరో ఒకరు నా కోసం కూడా పూజ చేసి కోరుకుంటుంటారు కదమ్మా. పూజ చేసి మరి దరిద్రాన్ని తల మీద పెట్టుకోవాలని ఎవరు మాత్రం అది కోరుకుంటారు? పోవాలనే కదమ్మా పూజలు చేసేది. మరే అంటే ఆ దరిద్రం నేనా? అంటే నువ్వు కోరిన కోరికలు తీరంది నా గురించేనా అమ్మా? ఈ సంవత్సరం అయినా మావాడు మారి ఏదో ఒక పని చేసుకునేలా చూడు సామాన్ కోరుకుంటా. నువ్వు నీ పని ఇంట్లో పని తప్ప ఊళ్ళో ఉన్న పనికి మళ్ళీ పనులన్నీ చేస్తున్నావు. అందుకే ఈసారి నేను చందగుట్టియ్యా. ప్రతిసారి ఏదో ఒక అవమానం. రే అంతా సెట్ అయిపోయింది కదా? అవునా టెంట్? ఏమో బా ఈ ప్రసన్న కూడా ఫోన్ చేసి ఫోన్ ఎత్తాడు. ఫోన్ కట్ చేస్తాడు ఏం రైడు? రే నీ అబ్బా ఫోన్ చేసి ఫోన్ ఎత్తవేంద్రా? చెప్పు. టెంట్ పని ఏమైంది? త్వరగా బుక్ చేయి, ఇంకా టైం లేదు. ఏంది బుక్ చేసేది? మనం మామూలుగా బుక్ చేసేవాడు తప్ప ఎక్కడ బుక్ చేసినా రేట్లో ఒక రేంజ్ లో ఉన్నాయి. మరి ఆడే బుక్ చేయి. ముందు పెండింగ్ అమౌంట్ ఎంత ఉంది అనుకుంటున్నావు? అడ్వాన్స్ 500 తప్ప ఏమి కట్టలేదు అక్కడ. దానికి బదులు పక్కన బుక్ చేసినా చాలా అమౌంట్ మనకే మిగులుతుంది తెలుసా? మరి పక్కనే బుక్ చేయరా? కానీ పక్కన ముందే బుక్ అయిపోయింది. మరి ఇప్పుడు గుడిసేద్దామంటావు? గుడ్డాడేమావా? రే నీ అబ్బా టెంట్ అమౌంట్ నువ్వు ఇస్తాను కాబట్టి నేను అడుగుతున్నాం. నువ్వేం బుక్ చేయి, చందా డబ్బులు మాకు ఇచ్చే, మేమే బుక్ చేస్తున్నాం. అమౌంట్ మొత్తం దేనికి దానికి సెట్ చేసాం. ఇప్పుడు మనం మూసుకుంటే మనకే బొక్క. రే తప్పు కదరా దేవుడికి చేసే కార్యం. ఇలా చేస్తాను ఒప్పుకున్న తర్వాత చేయకుంటే నీకే కదరా పాపం. నీకు ఇలాంటి పాపాలు తగిలితే మేము తట్టుకోలేము. మనమంతా ఎప్పుడు బాగుండాలి. బుక్ చేసి ఏమన్నా అటు ఇటు అయితే మేము చూసుకుంటాం. సరేరా పో. ఇది కట్టచ్చరా బాబు. రే బుకింగ్ వచ్చినా మొత్తం 10,000 అయింది. 3,000 వేసుకున్నా 7,000 కొట్టు. మొత్తం సెట్. ఇంకా అటు ఇటు అయితే చూసుకుంటాను కదా. నీకు అలా అర్థమైందో? అటు ఇటు కొంచెం ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు. ఇక్కడే చందా వసూలు చేస్తున్నాడు రాడు. ఆడిపోతున్నావురా బా. ఆడ దానికి కట్టేసి నువ్వు ఒక్క మీద చెందా. డెడికేషన్ అంటే అట్లుండాలరా. వినాయక చందా డెడికేషన్ మీరు ఉన్నారు చెప్పారు నా కొడుకులారా. పోయి ఇంట్లో పడుకుంటారు కానీ చందాలకు రమ్మంటే ఓడొస్తాడు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? ఇంట్లో కూర్చుంటారా? బంగారు బొమ్మలా చూసుకుందాం అనుకున్నాను బట్ ఐ కుడెంట్. మీ వల్ల
చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దేనికంటే వీళ్ళు సిగ్గు లేదు మీ అందరికి. ఈయన ఏం ప్లాన్ చేయలేదు, పండగ దగ్గర ఉంది. ఎరా పండగ దగ్గర ఉందో, హడావిడి లేదు, ప్లాన్ లేదు, ఏమేమైనా జరిగేది ఉందా? ఏమరా ఈసారి కష్టమేలే, పట్టించుకుంటారా అంతా కష్టం. అందరు బిజీరా, నాకు అసలుకే కుదరదు. మనం ఇంకా చిన్నపిల్లల ఏంట్రా ఎంజాయ్ చేయడానికి? మీరే ఏదో ఒకటి ప్లాన్ చేయండి, చందా ఎంతో చెప్పండి. అందరికీ కదా వస్తుంటాయి, చందాలంటావు ఏంట్రా? మీరు చూస్తుండండి, మేము వెళ్ళి టెంట్ మాట్లాడుకుని అలాగే పూజకి కావాల్సిన సామాన్లు తీసుకొని వస్తాం. ఎరా ఏం ప్లాన్ చేశారు? ఏంది ప్లాన్ చేసేది? ఎవరు లేకుండా ఇద్దరు ముగ్గురు టెంట్ లో కూర్చొని భయం చేయాలి. అందుకే ఈసారి ఏం వద్దులే అని అందరు లైట్ తీసుకుంటే. అలా ఎలా చేస్తారా నీ అబ్బా? మీరు అందరూ ఉన్నారు, నేను లైట్ తీసుకున్నా. మీరు అసలు పండగ చేయనంటే చల్, నేను ఎంజాయ్ చేయకపోయినా పర్లేదు, మన గల్లీలో గణేష్ పెట్టి మన వాళ్ళందరూ ఎంజాయ్ చేసి స్టేటస్ లో స్టోరీలు పెడితే చూసి మురిసిపోదాం అనుకున్నా. లాస్ట్ మీరు ఇలా చేశారంట్రా. లేట్ అయిపోయింది, చేయి అందరికి ఫోన్ చేయి, అందరూ వస్తారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆలస్యమైందా ఆచార్యపుత్ర? రే చందాకి వెళ్దాం, త్వరగా రండ్రా. వస్తున్నారా, జస్ట్ 5 minutes. వెళ్దామా? ఎంతసేపు రా? ఇదిగో పక్క గల్లీలో వస్తున్నారా? ఏందిరా అలా చూస్తున్నావు? కొంచెం లేట్ అయింది అంతేగా. కొంచెం లేటా? జీవితకాలం లేటరా నీ బోకు నా కొడుకు. జరగబే అట్లా ఏంటి డిస్కషన్? సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్ రా. ఎంతసేపు రా? తింటూ నా టైం పడుతుంది, ఒక 2 నిమిషాలు. సారీ రా. పాప దగ్గర మాత్రం సారీ చెప్పే ఛాన్స్ లేకుండా తినేది విడిచిపెట్టి మరిపోతావు కదా. ఇప్పుడు ఆ డెడికేషన్ ఏమైంది అప్పు? చెత్త నా డాష్ కల్లరా. ఏంటి బ్రో అంత మాట అదనే తొందరపదరా, దొరుకుతుంటాడు. నీ త్వరగా పదా పిల్లినాడు చచ్చిపోవాలనిపిస్తుంది. రే ఈసారి మన గణేష్ లాస్ట్ టైం పక్క గల్లీలో వాళ్ళు లక్కీ వాళ్ళు పెట్టారే, అలాంటిది పెడదామా? వాళ్ళని వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం పెట్టేదిరా. మనకంటూ ఓల్డ్ స్టైల్ ఉండాలి. ఈసారి మనం పెడితే ఆ లక్కీ వాళ్ళే పెడితే ఇలాంటి బొమ్మ పెట్టాలరా అని అనుకుంటున్నారు. డబ్బులు వేస్ట్ ఎందుకు, చిన్న దగ్గర పెట్టి అన్నదానం అట్లట్లేదు కదరా, మినిమం 12 feet అనుకున్నాం, 12 feet అనుకున్నాం. అలా కాదు వద్దు, అన్నదానం చేద్దాం. 12 feet అంటే ఏంది రేడు? పెద్దదే అనుకున్నాం కదరా. వద్దురా, నేను చెప్పేది ఏమంటే 12 feet అనుకున్నాను. నువ్వు ఇంటే లేకపోతే లేదు, పెద్దగా కాల్చిందే. అందుకే నేను 12 feet అంటున్నా. ఎప్పుడు తిట్టి తిన్నాను పెళ్ళిళ్ళకి పోయి బాగా అలవాటైంది. నేనే చెప్పండి రా, 12 feet ఉండాలి. అన్నదానం పెట్టరా, ఇంకా అన్నదానం. మనం చిన్నవం పెడితే వాళ్ళ లోపల ఒకటి బస్సులు మనం తక్కువ చేసి మాట్లాడుతాం. కానీ మనం మంచిగా అన్నదానం చేస్తే అదే 10 మంది ఇంకో 20 మంది మన గురించి గొప్ప చెప్తారే. కరెక్ట్ కదా? ఫిక్స్ రా, అన్నదానం చేద్దాం. కానీ మన గణేష్ మినిమం 7 feet అని ఉన్నాడు. 7 feet అని ఉన్నాడు. తగ్గదు మనం. ఫిక్స్ చేసేద్దాం. రత్నాలు రా ఫిక్స్ కొట్టకరా. మధ్యలో అనిపించుకున్నారు. అరే మామ, నాకేం అర్థం కావట్లేదు. మన దగ్గర ఇంకా డబ్బులు అడ్జస్ట్ కాలేదు, కానీ వీడేమో ఫుల్ పేమెంట్ కోసం ఫోన్ చేస్తున్నాడు. అబ్బా నాకు టెన్షన్ పిచ్చెక్కుతుంది మామ. నాకు కూడా టెన్షన్ పడుకోరు మా, టెన్షన్ పడుకోరు. కాలు వచ్చి నేను ప్లాన్ చేస్తాను. రేపు వాడి దగ్గరికి వెళ్దాం. 2 అడుగులు ముందుకు వచ్చిన తర్వాత అన్నా డబ్బులు కొంచెం తక్కువ చేసుకో. మేము ఇదే బొమ్మ వేరే చోట అడిగినా వాళ్ళు చాలా తక్కువ చెప్పినారు. నువ్వే చాలా ఎక్కువ చెప్తున్నావు. అడ్వాన్స్ డబ్బులు ఎన్నికి ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం అని వెళ్ళిపోతున్నాడు. ఇలా 3 అడుగులు వేసిన తర్వాత వెంటనే బ్యాక్ సైడ్ నుంచి నాగండ్రా అన్నంత మంచి మాట్లాడుతుంటే మీరే కష్టాలు చేస్తున్నారు. అన్న అడే పిల్లడు తెలియక మాట్లాడాడు అన్న. నువ్వే ఏదో చూసి అనగానే తక్కువ అడుగుతాడు. ఆ జోబులో నుంచి ఈ జోబులో నుంచి డబ్బులు అన్ని ఇలా పోగేసి మాతో ఉన్నది ఇదే అన్న. ఇలా ఇక్కడ చూడు సాడ్ గా చెప్పేసి అంటే బొమ్మ బుక్ చేసేస్తాడు. ఇదే ప్లాన్. ప్లానెట్ లో పోతే ముగ్గురం పోదాం, మునిగితే ముగ్గురం మునుగుతాం, కలిసిపోతాం. ఏరా అంతా ఓకేనా? ఓకే, అందరు ఇచ్చినట్టే కదా. ఇచ్చినట్టే. మరి ఆ టోనీ గాడు ఆడ వేస్ట్ గాడు, అన్న అడిగినా వేస్ట్ లేరా. నువ్వు ఎంచరా. ఇందా నా చందా
ఎప్పుడు అడిగినా నేను రాను చందా ఇవ్వననే వాడివి ఇప్పుడు ఇంత అంతగా ఏం చేస్తున్నారా? సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకుంటా కూర్చుంటే 7 hours 30 minutes టైం పడుతుందిరా కట్లెట్. మస్తు బిజీగా ఉండే అన్నరా మనడం వచ్చిన. సింపుల్ గా చెప్పాలంటే ఆ మాస్ మహారాజ్ పంపించిన యూత్ యువరాజ్. నోర్మై దోమలు దూరుతాయి. ఏమన్నా తక్కువ అయితే అడుగు. నన్ను కాదు పబ్లిక్ ని. ఇంకా పోయి చందా చేసుకో. తగిలింది అనుకున్నావా? స్టైల్ బ్యా అన్ఎడ్యుకేటెడ్ ప్రూఫ్స్. గట్టిగా తెలిసిందే ఏడాలు చూస్తారు. అరే అరే మన గల్లీ గణేష్ అన్ననే రెడ్ అరే అరే మన గల్లీ గణేష్ అన్ననే రెడ్. అవునా మన గణేష్ అన్న మన గణేష్ ఎప్పుడు వస్తాడు? ఎంత అవుతుందన్న? మీరు గణేష్ దగ్గరికి వచ్చినప్పుడు నా పేరు చెప్పండి రా. ప్రసాదం కొంచెం ఎక్కువేస్తారు. చందా అడిగినారు మీకు. ఎవరికి ఎంత చేతికి దొరికితే అంత దొప్పుకొచ్చి ఎట్లయితేనే మీ గణేష్ దగ్గర ఎంట్రీ. లేకపోతే ఆ చుట్టుపక్కల కూడా కనపడరు చెప్తున్నా. పండగప్పుడు ఇంట్లో స్పెషల్ చేస్తారు కదా, అవి కూడా దొప్పుకొచ్చండి. లైక్ కుడాలు, పాయసము, కేసరిబాతు, పూరీలు, వడలు, ఇంకా ఫ్రూట్స్ పాయసం అన్ని దొప్పుకొచ్చండి. మెందిని కాదు రే, దేవునికి ప్రసాదం. జై గణేష్. ఏం చిల్లర కాదురా మీరు. పోదాం లేట్ అయిపోయింది. పోదాం. సంవత్సరం అంతా ఆకలితో గణేష్ పండుగ అప్పుడు దొబ్బి తినే రకం రే. ఈసారి ఫ్రూట్స్ ప్రసాదాలు మండపంలో కొంచెం తక్కువ పెట్టండి రా. మనలో దొబ్బి తినే దొంగన కొడుకులు ఎక్కువ. ఇది బట్రా రే చందకు రావా? వీడు చూడరా చందకు రావడం. రావా? ఆడ గ్యాప్లు ఉన్నాయి చూడరా. నీటి గ్యాప్లు కొంచెం చూసుకొని పోయిరా సమ్మి, లేకపోతే దరిద్రం. గ్యాప్ అనుకుంటా బొంగులో పనిచేయరు కానీ లేపురా పైకి లేపు. అడ్డంగా బుక్క తప్పించుకునే ఛాన్సే లేకుండా ఇప్పుడు పిలిచినాడు. అందుకే ఆర్డర్. ఏం చూస్తున్నావు? వచ్చి పట్టుకా దా ఎక్క. ఇంతసేపు నేనే పట్టుకున్నా. ఇంతసేపు పట్టుకున్నాడు, ఇప్పుడు పట్టుకోలేవా? ఎక్క అన్నా అందట్లేదన్నా. ట్రై చేయండి, కొంచెం పైకి పట్టుకోరా. అట్లా సూపర్, పర్ఫెక్ట్ రా. నా వైమ్ సేఫ్. ఎందుకు పోయి కట్టా? నా కొడుకు సత్తారా నా చేతులు. వాడిని కొడుతున్నాడు కానీ కొండ కొద్దిగా ఒక పని నువ్వు చూసినావు బెక్కరోడు. చూడు బే పైకి చూడు. నేను చేయింది నువ్వు చూసినావా? మనుషుల ముందర ఒకటి పని చేసి ఎక్స్ట్రా చేస్తాను. నేను మా వాడే అంత కష్టపడి చేసింది, చాలా కష్టపడ్డా. నిజాలు బయటకి చెప్పకరా బాబు. వీడికి గొంతప్పుడే తప్పేసింది. పని చేసింది సార్ ఇటీపే. ఇంకోటి ఎదురా బొరా చాలా ఇవి ఇంకా తెప్పినా ఇంకా నాకు ఎదురా గడ్డబారు తీసుకోరా కర్రోన్కి. సూపర్ రా. అంత పని రా నువ్వు. అటుపై 4 తాళ్ళు సొల్లో పంచుడు గురించి మళ్ళీ మాట్లాడుతూ పంచుడు బే. చూసిన చాలు పోయి పంచుడు పోబే. పంజారా అంటే ఆటలు పోయి పంచేపో. ఇది డాడీ పిల్ల నా కొడక. వినాయకుని దగ్గర రానిచ్చిందే ఎక్కువ, నీకు పని చేయకుండా సొల్లేసుకుంటావా? పని చేయపో పో త్వరగా లేచిపో. సీరియస్నెస్ లేదు. నేను లేకపోతే ఏం పని చేస్తారా మీరు? నాన్ సెన్స్. అన్ని నేను ఒక్కనే చూసుకోవాల్సి వస్తుంది. పైన కట్టరా. రే ఆ కట్టి తీసిపో. అడే బుర్ర హీట్ అయిపోయింది. రే ఇట్రా కాలికి ఎందుకున్నా ఏదో పని చేయి. ఆ పిల్ల తీసుకొని పోయి తిరుగు. ఎవరికైనా కావాలేమో అందరి దగ్గర పోయి తిరిగేసరా. గాడ్ ఈస్ గ్రేట్. హెడ్ఏక్ వచ్చేలాగుందిరా బాబు. చూడండి ఏం తయారు చేస్తాను? ఈడపడతానే చూడు, పోయి తీసురా. పోలేరా వేసుగా. చూడు అది తీసుకురా బాబు. ఇది కూడా సూపర్. దాన్ని కూడా ఎత్తుకొచ్చారా. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకుట శ్మశానంలోను, నా బట్టలు చెంచులు కూడా జైల్లోనూ ఉండేవి. తడకలు గిడకలు గట్టి జర లైటింగ్ గిటింగ్ పెట్టి ఇంత తడకలు గిడకలు గట్టి పెద్ద లైటింగ్ గిటింగ్ పెట్టి చుట్టూ పడదలు కడతావురా దోస్తులని రమ్మని చెప్తావురా.
కట్టాలి ఇప్పుడు ఇందా తీసుకోరా. నేనే రా పీకిందవి. బాగా ఏమైంది? సప్లైర్స్ వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. టీ షర్ట్ లో ఓ సంపుతున్నారు అడ్వాన్స్. ఈ ఫోన్ టచ్ ఒకటి అన్నా టెంట్ పైన పట్ట కప్పడానికి స్టూల్ లేదు. నేను వంగుతా నమ్మి ఇదే పోయి ఆ వెనకాల చూడిపోవే. అన్ని నేనే చూసుకోవాలి, అందరికి నేనే చెప్పాలి. బొంగులో పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నా, ఫోన్ ఎత్తకేమే నీకు బుర్ర వేడెక్కిపోతుంది. మొత్తం పనులన్నీ నేనే చూసుకోవాలి. రే ఆ వెనకాల పో. ఛా, ఒక్క పని కూడా కరెక్ట్ చేయరు. ఈ ఫ్రెండ్స్ ఉన్నారే వేస్ట్ నా కొడుకులు. ఛా, ఒక్కడు కూడా ఒక పని చేయడు. ఇంతసేపు నేనే చేయాలి. నా కొడుకు పిల్లలతో ఆడుకుంటాడు. రే లోపల పోయి 19 రెండ్లు ఎంతరా? 2 రెండ్లు ఎంత? 2 5 బా సూపర్ రా. నీకు ఇంటెలిజెంట్ రైడ్ 8 రెండ్ల 16 రే 8 5 ఎంతరా? 8 5 ఎంత? 40. తప్పురా హౌలే తప్పు. 8 5 ఎంతరా? 40 రైటేనా? 8 5 నీ బతుకంతే యూస్లెస్. 9 రెండ్ల 9 5 కదరా? కరెక్టేనా? 45 అంట కరెక్టేనా? రే 9 5 45 రైటేనా రా తమ్మి? రైటేనా? 9 6 ఎంత? 9 ఏళ్ళు ఎంత? 9 చదువుకోండి రా. అందుకే లేకపోతే ఇట్లా పనులు చేస్తాం మనం. నేను చదువుకోలేదు. 9 ఎంఎల్ ఎంత? 9 ఎంఎల్ 99 99 రైటేనా? 9 ఎంఎల్ ఎంత? లేకుండా చెప్పేస్తున్నాడు చూడు. సూపర్. 15 ఎంత? 15 నేను చాలా సాటిస్ఫైడ్ రా. నీకు రాలేదు వాళ్ళకి రాలేదని ఊరికి ఎట్లా అంటున్నారు. నువ్వేం ఫీల్ కాదు. చెప్పురా. ఏం పర్లేదు, టైం తీసుకో బాగా. నువ్వు నాకు చెప్పాల్సిందే ఈరోజు 15 ఎంత? దా. 5 ఉంటే చచ్చిపోతుంటా. అందరూ ఎక్కడికి వెళ్తున్నారా? ఎక్కడికి? ఆర్మీ వెంకల్ లేటెస్ట్ స్టార్. ఆ ఒక్క మాటతో లేచి 90 కోసం బిస్కెట్లు ముందర పోలీసు వాళ్ళు పిరపాలు కొడతానంట. కొద్దిసేపు అల్లరి చేయకుండా మూసుకొని ఉండండి. నేను ఏది చెప్తే అది చేయాలా? సైలెంట్ ఉండి సావండి. అందరూ నన్ను ఫాలో అయిపోండి. డీసెన్సీ లేదు కదరా ఒక్కడు కూడా. కొంచెం పోలీసుల బండి లాగుంది. లైట్లు మెరుస్తున్నాయా? కొంపతి సాలేనా? ఈ నెల ఏంది అందరూ నాకలే చూస్తున్నారు? ఏంది ఏమైంది? అందరూ నాకలే చూస్తారు ఏందా? ఓహో వాలంటేషనా? దోమ పడిందిరా. మీ ఇష్టం, ఇంక ఎట్లయినా తగలాడండి. ఎట్లుంటది మరి మనతో? జమ్మానికి పోయి సావడం ఎందుకు? గట్టి పట్టుకుందాం. రే పడిపోతారేమో, నన్ను పట్టుకుంటారు అందరూ. పడిపోతారు గట్టిగా నన్ను పట్టుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు బాసు నీకు ప్లాన్ చెప్తా చూడు. క్లారిటీ చెప్తా బాగినో. ఇగో ఈ లెక్క తీసుకొని పోయి పట్టుకొచ్చి దాని కింద తీసుకోవాలా. ఏం లేదురా మార్తి. 2 గ్లాసు వాట్సాప్ లో మెసేజ్ చేయనా మర్చిపోతా. 1 లీటర్ బాటిల్ గ్లాసు 2 గ్లాసులు మ్యాన్షన్ తీసుకొని రాబో. చిన్న రా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? చిన్న
అట్లా తిరుగు రెండో బొమ్మ అదిరిపోయి హీరోలా ఉన్నారు హీరో హీరో పొరుగు మొత్తం తీసేలాగా ఉన్నారు కదా అయ్యా. తొందరగా వచ్చలే నైట్ డీజే బాగా ఎగరలా అంత అడిగిందని 10 రూపాయలు అండి 10 రూపాయలు నువ్వు నీ పెద్ద 50 రూపాయలు 50 రూపాయలు ప్రసాదం అయితే ఏం లేనా ప్రసాదం వచ్చింది సార్ పెంట పెట్టేటట్లున్నారు కదా అయ్యా. తొందరగా వెళ్ళిపోతే బెటర్. అన్నదానం చేస్తున్నాం. ఇంట్లో ఎవరేం చేసుకోవద్దండి. అందరు గుడిగా రావాల్సిందిగా కోరుతున్నాం. అన్నం, పప్పు, రసం, సాంబార్, చిత్రాన్నం, స్వీట్, లాప్సీ. ఎట్లుంటది మరి మనతోని? అన్న ఇక్కడ గణేష్ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి? గల్లీకి 2 ఉన్నాయి, పోయి చూసుకో. అన్నదానం ఎక్కడ చేస్తున్నారు? అన్నదానం ఎక్కడ చేస్తున్నారని నన్ను అడుగుతున్నాడు మా వీడు. ఎంత ధైర్యం ఉంటే నన్ను అడుగుతాడు. అంటే నేను రోజు రూమ్ లో రైస్ పెట్టుకోకుండా పోయి గణేష్ దగ్గర దుబ్బి తింటున్నా అనుకుంటాను వీడు. వాడేమనుకోవట్లేదు, నువ్వే వాడికి హింటిస్తున్నావు. అయినా ఎంత ధైర్యం ఉంటే నన్ను అడుగుతాడా మా వీడు. అలా కాదన్నా, నేను రోజు అన్నదానం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తినేసి వస్తాను. అయితే నాకేంట్రా? నాతో పాటు ఎవరైనా రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉన్నారేమో అని వెళ్ళిన ప్రతిసారి చూస్తాను. చూస్తే అలా చూసినప్పుడు రెగ్యులర్ గా ఒప్పించే మొక్కలు మీ ఇద్దరు ఇప్పుడు అన్నదానం ఎందుకు చేస్తారు? మన లాంటి వాళ్ళు తినడానికి. తినుకుంటే ఆ దేవుడే ఫీల్ అవుతాడు. అందుకే అన్నదానం పెట్టిన చోటు ప్రతి చోటు పోయి తినాలి. ఇంకా నేను కొట్టిందంటావా? మనం రోజు పోయినప్పుడు ఇప్పుడు నువ్వు నన్ను చూసినట్టు నిన్ను కూడా ఎవరో ఒకటి చూసి వీడేంట్రా సిగ్గు లేకుండా రోజు వచ్చి దొబ్బి తింటాను అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు అవన్నీ ఏం పట్టించుకోకుండా ఉండాలంటే ఇలాంటి వేవోడు జరగదు కదా. అందుకే కొంచెం పెట్టుకో, అక్కడ పోయి తిందాం.
పిల్లలంతా దిగాలి, పిల్లలంతా దిగండి. పిల్లలు దిగురా రే. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోను, నా బట్టలు చెంచల్ కూడా జైల్లోనూ ఉండేది. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకలేదు. వాడు దిగట్లేదు సార్, దిగట్లేదు సార్. సార్ దించమన్న ఈడు దాకా. ఎట్లుంటది మరి మనతోని? ఓ రేటప్ప టైం 3 అవుతుంది. ఈ నెల వచ్చేటట్లు లేరే. రే త్వరగా రండి, ఈ రోజు నిమజ్జనం అనుకున్నారా ఎట్లా? ఈ నెల ఇన్నేదట్లు లేరు. రే అందరూ పడుకునే టైంలో ఎవరైనా బయటకు వస్తే లొల్లి తప్ప. ఇది అయ్యేటట్లు నేను పోవాల్సిందే. ముందు పదరా, ముందు పదరా. ఇష్టమేనా ఇష్టమే వెంకటేష్. రాబే ఇష్టపేద్దాం, వీడియో తీపిస్తున్నా. రండ్రా రండ్రా. ఇలాగైనా త్వరగా వస్తారని నా ప్లాన్. అది అవదమ్మా. అమ్మని అమ్మ పల్లె డ్రమ్సా? మీరెక్కడ తయారయ్యారా బాబు? అబ్బరే పొద్దున్న పూజ ఎట్లగైనట్టే. మీద అవ్వదురా ఈ రోజుకి. ఈ అమ్మ మీ సావు మీరు సావండి. సుప్పిని సుఖపూసని పద్ధతి. పింఛన్ వచ్చింది, అది డబ్బులు ఏమన్నా పెట్టుకున్నాం. మా క్లాస్ కొట్టా, క్లాస్ కొట్టని ఒక్క పూట అన్నం కోసం పొద్దున మనకు ఖర్చులు లేవు. చేయవాడా
నీకు మనం ఏమన్నా చేద్దాం గ్లాస్ ఆటోమేటిక్ గ్లాస్ ఆటోమేటిక్ ఏమేమొద్దు 100 రూపాయలు ఇదే చాలా నా మాయం లేదు మంత్రం లేదు తంత్రం లేదు ఇదో నా దయచేసి పొట్ట కడుపు కోసం చేస్తున్నాం మా సలమా సైడ్ కూర్చో ఏం అవసరం సర్కస్ చేస్తావు నువ్వు నాడు కూర్చో పక్కన ఏం అవసరమా ఏం చేస్తున్నా నువ్వు అందుకారుతున్నావు ఏం లేదు మంత్రం లేదు మేము పొట్టకూటు కోసం వచ్చినమ్మా మీ ఊరికి వచ్చినాం నమ్ముకొని వచ్చినాం ఎవరెవరికి సుజాతమ్మకి పార్వతమ్మకి మా దేవమ్మకి నీలమ్మకి పార్వతమ్మకి రామూర్తి అన్న బాబాయ్ గారికి నమ్ముకొని వచ్చినాము దయచేసి ఇదా ఇది వృత్తి ఏమన్నా అయితే మనకి అట్లా పాట ఏంటబ్బా లేస్తున్నారు 90 కోసం బాబా ఎంత రమేష్ గౌడ్ పోతాం ఊరికి నమ్ముకుంటూ వచ్చినాం నువ్వు నువ్వు ఏదో ఒకటి చెయ్యి అవన్నీ అవలేదు చేయదు గ్లాస్ లో ₹1 కొని రోమని నువ్వు 5 రూపాయలు కొని ఇలా ఊరికే కూర్చుంటా లేదా ఊరికి దేవమ్మక్కనే మాకు 100 రూపాయలు నిచ్చేది లే అట్లా తీస్తుంది డబ్బులు ఏరు అట్లా నాయనా బాబు 500 చదివిస్తున్నారు అదే అక్క బ్లూ చీర ఎట్లా తీసుకొని రావాలని కోరుకుంటున్నాను మా వాళ్ళకి అందరికి వాటర్ బ్యాగ్లకి క్లాసులకి అయితే ఇవ్వచ్చు చూడమ్మా అయితే అవుతుందని చెప్పండి ఎందుకంటే పొట్టకోట కూర్చొని వచ్చినా మేము ఊరు ఇడిచి ఊరికి వచ్చినాం 5 రూపాయలు బోనీస్ ఇవ్వమని ఊరికి ఊరికి 500 అంటాను ఏం వద్దులే శాంతక్క ఈ ఊరి పిల్లలు అందరూ టీ తాగే వాళ్ళు అయితే కాదు స్టార్ట్ చేయరారే మళ్ళీ అవలేదు కాదా పెద్దమ్మా నా పొలంలో మొలకలు వచ్చాయి పెద్దమ్మా అంటే ఊరికే డబ్బులు చూపించి తీసుకొని పోయేదే ఏ అంత అత్మాన కాదు నడుచుకుంటారు డబ్బులు చూపి తీసుకొని పోయేదే తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు ఆ కట్టి తీసుకో అది తిప్పి ఎవరి మిందికి ఎత్తే ఆ మిందికి పరక కాచే ఆ కట్టి తీసుకుని వేసే అక్కడ ఏమైతే అది కానీ వేసేది